ప్రతి ఊరికి ఒక కథ ఉంటుంది. కానీ కొన్ని ఊర్ల కథలు కాలాన్ని కూడా మించి మన గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి ఊరే మన నిడుబ్రోలు. ఈ కథ రాజుల గురించి కాదు, యుద్ధాల గురించి కూడా కాదు, మనలాంటి వాళ్ళ జీవితం గురించిన కథ. మన మూలాలు, మన విలువలు గుర్తు చేసే కథ నిడుబ్రోలు. ఉదయం సూర్యుడు ఆలయ గోపురం మీద నుంచి తొంగి చూస్తే వీధుల్లో గంటల శబ్దం, ఇళ్ల ముందు ముత్యాల ముగ్గులు, చెరువు ఒడ్డున నీళ్లను తాకుతూ ఆడుకునే పిల్లలు. ఇక్కడ జీవితం చాలా సింపుల్, కానీ ఆ సింప్లిసిటీలోనే గొప్పతనం దాగి ఉంది. ఈ ఊర్లో రామయ్య అనే ఒక సాధారణ రైతు ఉండేవాడు. అతనికి భూమి చిన్నదే, కానీ గుండె మాత్రం చాలా పెద్దది. ప్రతి ఉదయం పొలం వెళ్లే ముందు ఆలయంలో దీపం పెట్టడం అతనికి అలవాటు. రామయ్య భార్య పేరే సీతమ్మ. ఇల్లు అంటే గోడలు కాదు, ఆత్మీయత అని నమ్మే ఒక ఆడ మనిషి. ఎవరి ఇంట్లో కష్టం వచ్చినా ముందుగా అక్కడే ఉంటుంది. వాళ్ళ కొడుకు పేరు సూరి. నిడుబ్రోలు వీధుల్లో ఆడుతూ పెరిగాడు, కానీ చదువు కోసం పట్టణానికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు సీతమ్మ అన్న మాట ఒక్కటే, ఎంత పెద్దవాడివైనా నీ ఊరిని మర్చిపోకు నాయనా అని. పట్టణంలో సూర్య జీవితం మారిపోయింది. పెద్ద చదువు, పెద్ద ఉద్యోగం, పెద్ద కలలు. నిడుబ్రోలు మాత్రం అలాగే ఉంది. అదే వీధులు, అదే ఆలయం, అదే మట్టి వాసన. కానీ రామయ్య వయసు పెరిగింది, చేతులు వణికాయి. పొలం ఒంటరిగా చూస్తూ కొడుకు రాక కోసం ఎదురు చూపులు. ఒకరోజు రామయ్య అనారోగ్యంతో పడిపోయాడు. సూర్యకి ఫోన్ వస్తుంది. పట్టణంలో ఉన్న పెద్ద భవనాలన్నీ ఒక్కసారిగా చిన్నగా కనిపించాయి. నిడుబ్రోలు అడుగు పెడుతూనే ఆ మట్టి వాసన, ఆ గాలి స్పర్శ, అమ్మ మాటలు గుర్తొస్తాయి. ఆలయం గంట మోగుతుంది. రామయ్య మంచం పక్కన కూర్చున్న సూర్య చేతులు వణికిపోతాయి. రామయ్య నెమ్మదిగా ఇలా అంటాడు, డబ్బు కంటే గొప్పది ఊరురా, మనుషుల కంటే గొప్పది ఏదీ లేదు. ఆ మాటలు సూరి గుండెల్లో పడిపోతాయి. కొన్ని రోజుల తర్వాత రామయ్య కోలుకుంటాడు, కానీ సూరి మనసు మారిపోతుంది. పట్టణానికి తిరిగి వెళ్ళడు, నిడుబ్రోలులోనే ఉండిపోతాడు. పాత స్కూలుని మళ్ళీ బాగు చేస్తాడు. పిల్లలకు ఉచితంగా చదువు నేర్పిస్తాడు. రైతులకు కొత్త పద్ధతులు చూపిస్తాడు. నిడుబ్రోలు మళ్ళీ చైతన్యంతో నిండుతుంది. ఒక సాయంత్రం ఆలయం ముందు కూర్చొని రామయ్య, సీతమ్మ, సూర్యుడు అస్తమిస్తున్నాడు. గంట శబ్దం మళ్ళీ మోగుతుంది. సూరి నెమ్మదిగా అంటాడు, నాన్న, నేను ప్రపంచం చూడడానికి వెళ్ళాను, కానీ జీవితం అంటే ఏంటో నిడుబ్రోలే నేర్పింది. ఈ కథ నిడుబ్రోలు గురించే కాదు, మన ఊరు, మన మూలాలు, మనల్ని మనం మర్చిపోకూడదని గుర్తు చేసే కథ. మీ ఊరు మీకు గుర్తొస్తే, ఈ కథ మీ గుండెను తాగితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం